వెల్కమ్ టు NS5 న్యూస్. మేడ్చల్ డీసీపీ ప్రెస్ మీట్. మేడ్చల్ పిఎస్ పరిధిలో బాల్నగర్ ఎస్ఓటీ మేడ్చల్ పోలీసుల దాడులు. కుత్బుల్లాపూర్ మేడ్చల్ పిఎస్ పరిధిలో బాల్నగర్ ఎస్ఓటీ మేడ్చల్ పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుండి 2.2 లీటర్ల హషీష్ ఆయిల్, 3 సెల్ ఫోన్లు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 12,30,000 వరకు ఉంటుందని అంచనా. నిందితులు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన గొల్లా కుమార్ స్వామి, కోడి అజయ్ కుమార్ స్వామి గణేష్లుగా గుర్తింపు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరిధిలో మన ఎస్ఓటి బాలానగర్ సిబ్బంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2.2 లీటర్స్ యాష్ ఆయిల్, 3 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం కుమారస్వామి, అజయ్ కుమార్, గణేష్ అనేటటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు ముగ్గురు కూడా ఏపీలోని రోలుగుంట ప్రాంతానికి చెందినవారు. కుమారస్వామి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అతనికి వస్తున్నటువంటి ఎర్నింగ్ అనేది లైవ్లీహుడ్కి సరిపోవటం లేదు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. నాగు అనేటటువంటి అతని ద్వారా వీళ్ళిద్దరిని సంప్రదించడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ఉండటం వల్ల అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు ఉండటం వల్ల 4 వీలర్స్ ఏమీ వాడకుండా 2 వీలర్ మీద అక్కడి నుంచి ఒక 2.2 లీటర్ యాష్ ఆయిల్ తీసుకొని రావడం జరిగింది. మనకు ఉన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్తో వెహికల్ చెకింగ్లో వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.